బోర్వెల్స్ వాళ్ళని పిలిస్తే నీళ్లు వస్తాయి, కానీ మన ఇంటికి ఆర్పి బోర్వెల్స్ ని పిలిస్తే నవ్వులు వస్తాయి. ఇప్పుడు అదే నవ్వుల బోర్వెల్ కొడుతూ మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పి అండ్ టీమ్. రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. ఊర్లో బోర్లు ఎండిపోయినాయి, చెర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, మనుషుల గొంతులు ఎండిపోయినాయి. మరి నేనేం చేయను? ఊరికి సర్పంచ్ ఉండి ఒక బోర్ వేపి చెప్తాను, ఇప్పుడు పూజిస్తున్నా. హలో ఆర్పి బోర్వెల్స్, అర్జెంట్ గా మా ఊళ్ళో బోర్వెల్ రండి. ఆ పెట్టి వస్తున్నా. ఏమే వాళ్ళు వస్తున్నారట, మనం ఇంట్లో పోయి సామాన్లు చదువుకుందా? నేను మహేషా, మనం బోర్ వేయాల్సింది ఈ ఊర్లోనేరా. బోరుంటే తర్వాత వేసుకున్నాం కానీ ముందు పని చేసుకుందాం. తమ దగ్గర ఉందా? ఏదో ఒకసారి నువ్వు జబర్దస్త్ అయిపోయిన తర్వాత మట్టి కొట్టిపోతావు అనుకున్నాను, కానీ జబర్దస్త్ స్టేజ్ మీద ఉండగానే మట్టి కొట్టిపోతావు కళ్ళ కూడా అనుకోలేదు నేను. ఎక్స్ట్రా చేసి ఉంటే పొల్లు రాలిపోతే అర్థమైందా? మొన్న నేను ఒక అపార్ట్మెంట్ లో బోర్ వేస్తే ఫస్ట్ అడుగులోనే నీళ్లు పట్టాయి తెలుసా? అదేంటి ఆ తర్వాత నువ్వు రంధ్రం పెట్టి సెప్టిక్ ట్యాంక్ అని తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టారంట నిన్ను. నమస్కారం అండి ఆర్పి గారు. ఏమే వీళ్ళే బోర్వెల్స్ వాళ్ళు. ఏమ్రా ఎంత బాగుంది, ప్రేమించుకున్నావరా, తెలుసుకున్నావరా, ప్రేమతోరా. నాకు ఒక అక్క అంటే అన్నదా భలే దాని కదా అక్క. ఏంది ప్రాబ్లమా? రే ఊర్లో బోర్లు ఎండినాయి, చెల్లు ఎండినాయి, బావులు ఎండినాయి. నీ దండం పెడతా, ఎండు పనులు ఇష్టంతో చెప్పకపోతే నా స్కిట్ ఎండిపోయేటట్టుంది ఇక్కడ. ఇంతకు ముందే నిండుగా ఉందండి. అవునా? ప్రపంచంలో ఇంతమంది బోరు బండ్లు ఉండగా నన్నుగే ఎందుకు పిలిపించారు మీరా? అబ్బో జబర్దస్త్ లో నీకన్నా బోరు కొట్టించే మొగాడు ఎవడు లేడు కదా. నాకు తెలిసి నీ స్కిట్స్ బాగా ఫాలో అవుతున్నావు. నోరు మూసుకొని నువ్వు ఆవిడ ఫాలో అవ్వు, నేను ఒకసారి పైపులు తెప్పిస్తా. ఏమ్రా బక్కోడా, మీ పంది మొక్క పోడు బోరేస్తే నీళ్లకు బదులు పెట్రోల్ వచ్చిందంట. అంత పోటుగాడు అయ్యుడు. ఎవరైనా స్ట్రైట్ గా బోరేస్తారు కదా, మా ఊడాల ఏట వాళ్ళకి వేసుకుంటూ పెట్రోల్ బంక్ కన్వర్టేడ్. సర్లే కానీ మీ పంచులు మళ్ళీ వేసుకున్నారు కానీ కొబ్బరి బోనం తెప్పించుకో, నీళ్లు చెప్తా. కొబ్బరికాయ, పండ్లు, పూలు, అగరబత్తీలు అన్ని తీసుకొని రా. చింతపండు ఎల్లుడిపాయలు కూడా తెచ్చుకో, పచ్చ చేసుకుంటే కానీ శనిగడ్డ అని అంటుకో. అరే బక్కోడా, పూజ కన్ని సూర్యుడు సూర్యుడు బస్సు కాలైనాదిరా. అరిసమ్మ, నా బిడ్డ ఎవరో కనబడ్డాడా? అనవసరంగా కోపుకుంటాడు. సూర్యుడు నీ కాళ్ళ దగ్గర ఉన్నాడు. ఏమ్రా కొబ్బరికాయలు దేవా? తిత్తను. ఏం చేస్తున్నారు గురుగారు? అదే నీళ్ళు ఎక్కడ ఉన్నా కనిపెడతాను రా. కొబ్బరి లోపల ఉంటాయి కదా, దాన్ని కనిపెట్టడం దీనికి. నన్ను ఫాలో అవ్వండి, నీళ్ళు ఎక్కడుందో చెప్పేస్తా. ఓకేనా? రే ఫాలో అవుతున్నా, ఫస్ట్ నీళ్ళు చూడు. నువ్వు అరవ బాక కోతి మొహం వేసుకో. దండిగా నీళ్లున్నాయి, దండిగా నీళ్లున్నాయి. ఇంటిగా నీళ్ళు కదరా శనిగా అనసూతాగా నీళ్ళు అయ్యి. నీలాగనే ఇంతకు ముందు ఒకడు బోరేతమని వచ్చిండు, నీళ్ళు వల్లే పొక్క మాత్రం వేసిండు. ఆ పొక్క గుడిపాలే కదా, అన్ని అందులో వేసి ఏమంటే పర్లేదురండి, అలాగో మీకు బోర్లు వేయటం వచ్చు కదా. ఎవరు చెప్పారా నాకు బోర్ వేసేది వచ్చానా? అంటే మీకు రాదా? బోరు పక్కకి వేయాలా, పైకి వేయాలా, కిందకి వేయాలా? నాకున్న 6th సెన్స్ ప్రకారం బోరు ఆకాశంలోకి వేయాలండి. అలా గిర్రం తిప్పుతా ఉంటే అది మేఘాలు కొట్టేద్దండి. ఆ మేఘాల నుంచి ఆ బొక్క నుంచి కిందకి వస్తుందండి. అది ఏమ్రా ముచ్చట్లు, బోర్ వేస్తారా లేదా? నేను వేస్తాను, ఊరికి అరవ పక్క ఒకసారి పైపు తీసుకురా. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడోయి నంది కాని నంది, ఎవరు కనంది. నీళ్ళు కాదు, నీ గోడ మీద వేసుకున్నా వెనక రక్తం వస్తుంది అక్కడ. పనిలో పట్టానంటే పనిముట్లు పట్టుకోనబ్బా. పనిలో ఉంటే పనిముట్లు పట్టించుకోవు, స్కిట్ లో ఉంటే కామెడీ పట్టించుకోవు. ఏమరా గుసగుసలు? ఏమీ లేదు అలబరమ్మ ఓటేసుకుని తిరగతావు ప్రతిసారి నువ్వా. నీళ్ళు రాకపోతే చంపేస్తుందిరా మళ్ళా. కానీ ఏమ్రా మీ వాడు బోరు బాగానే వేస్తుండు, నీళ్లు వరదలై పారుతున్నాయి.
ఆ నీళ్ళు వచ్చినాయి దాన్ని చూసి కాదు, నువ్వు కొడుతున్నావు కదా కత్తిని, ఆ కంగారులో కట్టలు తెంచుకుని బయటకు వచ్చినాయి. ఏమ్రా నీళ్ళు వస్తాయా రావా? అక్క నువ్వు ఊరికి అరవగాకు. అద్ది నీ కాలు పట్టుకుంటాను, నీళ్ళు రాకపోతే అలా చంపేస్తుందిరా, కొంచెం ఏదైనా హెల్ప్ చేయరా. నేను చేయను, నాకు సంబంధం లేదు బాబు, నువ్వు ఎలా సత్తావు. ఇంతకన్నా పద్ధతి ఇంకోట్లేదు. నేనే నీళ్లు పోస్తా, ఆ తర్వాత రాళ్ళు వేస్తా, వాటిని పైకి తీసుకొస్తా, ఇక్కడి నుంచి వడాయిస్తా. అక్క ఏమ్రా నాగబాబు గారు మంచి డ్రెస్ చేసుకుని వచ్చినట్టున్నాడా? అనసూయ మంచి యాంకర్ కదా. ఏమ్రో నీళ్ళు బాగానే దోడుతున్నట్టున్నావు. ట్రై చేస్తాను. చెట్ల నుంచి బాగానే తెస్తున్నాడు. ఇప్పుడు మోసం చేసినోడికి క్షమిస్తావు, తప్పు చేసినోడికి క్షమిస్తావు నువ్వు? రే తప్పు చేసినోని ఇప్పుడే వదిలేస్తా, మోసం చేస్తే నరికి పారేస్తా. మోసం ఆడికి ఏమీ రాదు. అదిగో నీళ్లు లేవు, ఏమీ లేవు. అదిగో ఆ బాటిల్ నీళ్ళు తెచ్చుకుని మినరల్ వాటర్ బాటిల్ అందులేసి రప్పించున్నాడు ఆడు. పైకి వచ్చేయండి నీళ్లు. ఇంకో రైట్ ఇదా మహేష్, మా పైకి వచ్చేయండి. ఇంకో రైట్ వచ్చినాయారా నీళ్ళు? పైకి వచ్చేయండి. వచ్చినాయా? తొక్కుతా పండబెట్టి. సూర్యుడు ఏడకపోయినావురా, సంధ్యాలు అవుతుందిరా, నీ స్కిట్ చూడాలి. ఏడకపోయినావు, గురువారం సాయంత్రం అవుతుందిరా. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు రా. బోరు 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 నీ స్కిట్టు బోరు, చూడనైనా చూడరెవ్వరు. నీళ్ళు వస్తా అనుకుంటే స్కిట్ అయిపోయినప్పుడు అక్కడ నీళ్ళు వచ్చాయి. రోజా గారు మీ కమెంట్స్ ఫర్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. కొమరం భలే ఉంది, నీ గెటప్ గానీ నీ స్లాంగ్ గానీ బాగుంది. నాగబాబు గారు బాగుంది, గుడ్, గివ్ ఇట్ అప్. లోపల మంచం మీద మల్లెలు ఖాళీగా ఉన్నాయి, లోపలికి రండి. శ్మశానం ఖాళీగా ఉందని మన సమాధి మనమే కట్టుకుంటామంటే? పెళ్లి తర్వాత నా అందం నచ్చిందా, పెళ్లి అయిన తర్వాత నా అందం నచ్చిందా? నువ్వు అందం గురించి మాట్లాడుతున్నావు చూసావా, ఆ కామెడీ టైమింగ్ నచ్చింది నాకు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూ. నాన్నగారు గుమ్మాడి గుమ్మాడి పాట వేసారేంటి? గుమ్మడి గారి వయసునోడు పుట్టావు కదా, అందుకే గుమ్మాడి గుమ్మాడి అని వేసాం. ఏమండి, చచ్చిపోయిన మా తాత మళ్ళీ పుడతాడు అంటే తాత రూపంలో పుడతాడు అనుకున్నా, తాత పుట్టి చచ్చాడు. బాబుకు మేకప్ వేసి తీసుకొచ్చాను, ఒకసారి చూడండి ఎలా ఉన్నాడు. పేడ మీద పౌడర్ చల్లి మాత్రం పేడ పాయసం అయిద్దా? పేడ వండి తీసురా. కేక్ నోట్లో ఎట్టనా? ఎందుకు ముక్కులో దూది తెట్టవే? అందరూ పెట్టండి. రే 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 రే, అబ్బాయికి అసలు షుగర్ ఉంది, కొంచెం తక్కువ పెట్టండి. నాన్నగారు చూసి పెట్టమంటారా, చూడకుండా పెట్టమంటారా? చేతులు వనకుండా పెట్టరా చాలు. నువ్వు ఒకరోజు నేను మా ఇంటి బయట ఆడుకుంటా ఉండా, రోజా గారు అలా వెళ్తా ఒకసారిగా కారు ఆపి సడన్ గా నా దగ్గరకు వచ్చి సంకలా పట్టుకుని లేపి అలా ఎదురు అయినారు. ఒరే ఇంత అందంగా ఉన్నా నువ్వు నా కడుపుని ఎందుకు పుట్టలేదురా అనింది. అంతే చూడు ఎంత సూయిగా నన్ను చూస్తున్నా, ఎందుకంటే వాళ్ళ పిల్లడి కన్నా నేను అందంగా ఉంటానని. నిజం చెప్పు, ఎవరు అందంగా ఉంటారా? పోనీలే చెప్పాక నువ్వే బాగుంటావు. పోనీలే అందా, పోనీలే కాళ్ళు పట్టుకుంటారా? ఎవరు అందంగా ఉంటారు చెప్పినా? అయ్యో ఊరుకో, చెప్పే కదా పోనీ నువ్వే అందంగా ఉంటావు. ఏది భిక్ష పెడుతున్నావు ఏంది నువ్వా? ఎండాకాలం కదా, కొన్ని ఐస్ ముక్కలు అయిపోయినావా? మా నేను ఐస్ ముక్కలు తీసుకొచ్చిన. మీ అల్లుడు ఐస్ ముక్కలు తెచ్చింట. ఇప్పటికిప్పుడు ఐస్ ముక్కలు ఏడికెళ్ళి తెచ్చిన బిడ్డ. కష్టపడి తెచ్చిన. ఆల్రెడీ ఐస్ మీద ఒక అంకుల్ ఇట్టు పడుకున్నాడు, వాడిని తోసి మరి పగలు కొట్టుకొని తీసుకొని వచ్చిన. మార్చి తెచ్చావా? రెండు మూడు రెండు నాలుగు ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్.
నీ దండం పెడతా నా తాళ్ళు నాకు ఇచ్చేరా ఇచ్చేస్తున్నా ఇచ్చేయరా ఇచ్చేస్తున్నా ఏది ఇచ్చేస్తున్నా ఇక లేదు